నిన్న కోర్టులు అట్లా మాట్లాడుతుందంటే ఎంత బాధపడ ఎవరైనా తలకాయ నేలకేసుకొని జడ్జి పిలిచినప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ లోపలికి పోవాలి. పోతే పోతే గిట్ల అనుకుంటూ పోతుంది, ఏందో అది అర్థమవుతలేదు. ఇట్లేందే ఉద్యమం చేసిందామా? మన మీద కేసులు లోపలికి పోయింది. పోతే పోతే మళ్ళీ ఏమంటుంది నిన్న కోర్టు ప్లేస్లా. అంటే ఇది నవ్వుకుంటా, ఎందుకంటే కొంచెం రిలాక్స్ కావాలి కదా, టైర్డ్ అయి ఉంటాం కదా ఎలక్షన్లో. ప్రజ్వల్ రేవణ్ ఏమో పాస్పోర్ట్ ఇచ్చి బయటికి పంపించిండు, నన్ను లోపటేస్తారా అంటుండు. ప్రజ్వల రేవణ్ అని బయట పంపిస్తారు పాస్పోర్ట్ ఇచ్చి, నన్ను లోపటేస్తారా అని. వాడో గలీజ్ పని చేసినావు, నువ్వో తప్పు పని చేసినావు. వాడు ఎప్పటికైనా జైల్లోకి పోతాడు, నువ్వు జైల్లోకి పోతావు. ఆయనతో పోల్చుకుందంటే మీరు అర్థం చేసుకొని నాకు ఒకటే నవ్వు వచ్చింది రాత్రి. అది అందుకనే ఆ పార్టీ అనేది లేదు, అది గాలి బుడిగలాగా వచ్చింది. దళిత ముఖ్యమంత్రి నా మెడ నరుక్కుంటా. ఈయన 6 గ్యారంటీలు 5 అమలు చేసినావు. ఈయన 13 ఏళ్ళు తల నరుక్కుంటున్నాడు. ఎప్పుడైనా దళితులు పోయి అందరు దళితుల మీద పడి తల గుంజుకొసుకుంటున్నా అడిగినాం ఏమన్నా మనం? పోని ఆయన పాపాన్ని ఆయన పోతి అనుకున్నాం మేము. 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. శంకరమ్మని అమరవీల స్తూపం ఇనాగ్రేషన్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్మెన్ ఇస్తే పాపం 2014లో కొడుకుని పోగొట్టుకుంటే ఓడిపోయే సీట్ ఇచ్చిండు హుజూర్నగర్. మొన్న అమరవీల స్తూపం ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ గన్మెన్ ఇస్తా అనుకుందంట. నా దగ్గర రోజు వస్తుంది జాయిన్ అవుతా అని, నా దగ్గర మా జిల్లా కాబట్టి వచ్చి అంటే ఏమైందమ్మా ఆ రోజు అని మొన్న ఉట్టిగానే అడిగినా. ఏమోసారి గన్మెన్లు వచ్చింది, కారు వస్తుంది అన్న, రాజ్యసభనో ఎమ్మెల్సీనో చైర్మన్ ఇస్తారు అనుకున్నా. అది ఇనాగ్రేషన్ కాగానే కారు పోయింది, గన్మెన్ పోయింది సార్ అన్నాడు. ఓని సచ్చినోళ్ళు కూడా మోసం చేసిండు. అంటే ప్రజలు గమనిస్తున్నారు. 6 గంటల కోసం గన్మెన్లను పంపించి కారు శంకరమ్మని గౌరవించినాము. కాలిపోతుకుంటూ జై తెలంగాణ అన్నాడు కానీ అమ్మా నల్లే ఆ మంటలల్లా. అపోలో హాస్పిటల్ పోయి చూసి మినిస్టర్గా పోయినా రాళ్ళు వేస్తున్నాను తెలుసు. అక్కడ ఈయన దొంగ దీక్ష చేస్తున్నా. అక్కడ నేను భయపడలే, రాళ్ళు వేస్తారని పోయి చూసిన. మా నల్గొండ బిడ్డ కాలి చచ్చిపోతాడంట, సీరియస్ ఉందని డాక్టర్ చూస్తే ఏడుపు వచ్చింది. ఇంత మానవత్వం లేకుండా 10 ఏళ్ళు రాజ్యసభ ఇస్తే సంబంధం ఏంది? మా దగ్గర ఇక పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఎవరైనా సంబంధం ఇచ్చినోడికి రాజ్యసభ ఇచ్చినారే? పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? రవిచంద్రకి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమం? ఇట్లా చెప్పుకుంటూ పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవికి సంబంధం ఏందే? ఫుట్బాల్ ఆడుకుంటారే బక్కోడా, నువ్వు హైదరాబాద్కి వచ్చి తెలంగాణ అంటున్నాడు. 10 ఏళ్ళు మంత్రి అయ్యిండు. గొర్రెలు బర్రెలు అన్నీ తిన్నాడు, చేపలు గొర్రెలు అన్నీ తిన్నాడు.